అనిపించిన స్క్రీన్ పైన చూసినందుకు. పక్క బ్లాక్ బస్టర్ 100% పక్క. పవన్ కళ్యాణ్ చూస్తే ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. చాలా చేస్తుంది చూస్తున్నాం కదా స్క్రీన్ పైన. స్ట్రైట్ మూవీ చాలా బాగుంది, పక్క చూడండి. హరిహర వీరమల్లు గురించి ఏం చెప్తారు? సూపర్ హిట్ మూవీ, అందరు పక్క వచ్చి థియేటర్ లోనే చూడండి, ఓటీటీలో చూడకండి, పైరసీలో చూడండి. ఎలా అనిపించారు కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు ఎలా అనిపించారనే కన్నా వచ్చి ఫీల్ అయితేనే బాగుంటుంది. ఆయన ఐస్ లో ఉన్న పవర్ ఇప్పటికి నేను చాలా రివ్యూస్ ఇస్తూనే వచ్చాను. నేను ఇంకా ఆ ఇమాజినేషన్ లోనే ఉన్నాను. మామూలుగా లేదు, వచ్చి ఫీల్ అయిపోండి అంతే. వాళ్ళకి ఏం చెప్తావు? యావరేజ్ అన్న వాళ్ళకి కరెక్ట్ చూపిస్తాం. మామూలుగా లేదు మూవీ వచ్చింది. యావరేజ్ అని ఎవరు చెప్పింది? చాలా బాగుంది మూవీ. మనం విఎఫ్ఎక్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంది కళ్ళలో. సూపర్ పవర్. ఆ పవర్ కోసం మూవీ చూడొచ్చు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంతే మూవీ. కలెక్షన్ ఎంత కొడుతుంది? కలెక్షన్ ఆల్రెడీ బొమ్మ హిట్ అయింది. అక్కడ చూడండి, మొత్తానికి చూస్తే అవుతుంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు దాకా వెయిట్ చేసేందుకు మంచి ఫీస్ట్ దొరికింది అంతే. దొరికిందా మంచిగా ఫ్యాన్స్ కి? ట్రిపుల్ ఫీస్ట్ దొరికింది. ఇప్పుడు వెయిట్ చేసిన దానికి వర్త్ వర్మ వర్త్. అక్క ఎలా అనిపించినాడు హరిహర వీరమల్లు? సూపర్ గా ఉందండి. ప్రతి ఒక్కల శత్రువుకి సమాధానం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు. జనసేన జై జనసేన. సినిమా ఫ్లాప్ అయిన వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళు పెద్ద నా కొడుకులని నేను చెప్తాను. మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, శత్రువులు కూడా చెప్తున్నాను. వాళ్ళు పెద్ద నా కొడుకులు అని చెప్తాను. ఎలాంటి రికార్డులు షేక్ చేస్తాడు? మంచిగా చేస్తారండి, మంచిగా చేస్తారండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇది ఈ సినిమాలో చాలా అర్థాలు ఉన్నాయి. శత్రువులకి చాలా సవాలు ఉన్నది. చాలా డైలాగ్ లా గుండెల్లో గుచ్చుకుంటది డైలాగ్ అన్ని. ఎందుకంటే ఆయన నెమ్మదిగా ఉన్నది దగ్గర. ఆయన ఎప్పుడు బాంబు అయిపోయి వస్తాడో తెలియదు, కానీ ప్రజలకి అయితే ఈ మూవీ పనికి వస్తుంది. శత్రువులకి ఇంకా పనికి వస్తుంది. ఎవడైతే నిప్పు పెట్టాలనుకుంటాడో ఆయన వస్తాడు మళ్ళీ. కళ్యాణ్ గారిని చూస్తే ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత? ఎవరైతే అవమానం చేశారో ఈ రకంగా సవాల్ వేశారు అంటే చూపించారు. సూపర్ గా ఉందండి. రావచ్చు అనుకున్నా. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైతే కలెక్షన్ సూపర్ గా వస్తుందండి. రావచ్చును వస్తే ఎంత కలెక్షన్ వస్తే ఇది మాత్రం ఖచ్చితంగా మీడియా వాళ్ళు వేయాల్సింది. ఎంత కలెక్షన్ వస్తే అంత ప్రజలకి పనికి వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతి రూపాయి ఎవ్వరు అంటే ఆయన ఖర్చు పెట్టుకోడు, అందరికి పంచుతాడు అనమాట. ఎంత కలెక్షన్ బాగుందండి. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే ఇంక చెప్పక్కర్లేదు. కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటారండి, ఎన్నైనా అంటారు. ఆ ట్రోల్స్ చేసే వాళ్ళందరికీ సినిమా ఇప్పుడు రికార్డ్స్ తిరగరాసి చూపిస్తారు. ఆయన ఓ పక్క జనానికి సేవ చేస్తూ కూడా ఇలా సినిమాలు చేస్తూ ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నారంటే ఇంకా ఆయన గురించి ఏం చెప్తాను చెప్పండి. కళ్యాణ్ గారు చూస్తే ఎలా అనిపించింది మీకు థియేటర్ లో? చాలా బాగుందండి. కన్నుల పండుగగా ఉంది ఆయన అలా చూడడం. ఇంకా ఇంకా మూవీస్ ఆయన చెయ్యాలి అని కోరుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఓజీకి వెయిటింగ్. కలెక్షన్ ఎంత రావచ్చు మేడం? కలెక్షన్ బాగా చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఇన్ని రోజుల తర్వాత ఎలా అనిపించింది థియేటర్? చాలా ఆనందంగా అనిపించింది బాగా. ఇప్పటి వరకు ఉపవాసం ఉన్నాము, ఇప్పుడు ఒక్కసారిగా ఉపవాసం వీడిపోయాక ఎలా తింటారో ఫ్యాన్స్ అలా. నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మేడం సినిమా? ఈ సినిమాతో ఆయన సమాధానం చెప్తారండి. ఇప్పటి వరకు ఒక జోనర్ లో ఉండి ఇప్పుడు సడన్ గా వీరుడిగా ఆయన ఇది కూడా చేయగలను అని చేసి చూపించారు ఆయన. ఇంకా ఆయన సినిమాకి పేరు పెట్టక్కర్లేదు. ట్రోల్ చేసే వాళ్ళు ఎన్నన్నా ట్రోల్ చేస్తూ ఉంటారు. చాలా నచ్చింది. కళ్యాణ్ గారు ఎలా అనిపించారు? చాలా బాగుంది, చాలా బ్యాక్ చేశారు అండ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది చూడడానికి కూడా. సినిమా ఫ్లాప్ అన్న వాళ్ళకి ఏం చెప్తావు? ఫ్లాప్ కాదు, చూడొచ్చు, బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగుంది. ఎంజాయ్ అన్నమాట. ఫ్లాప్ అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? అసలు ఫ్లాప్ అంటే ఏం లేదండి, చాలా బాగుంది. ఫ్లాప్ అని ఎవరు అన్నారో మరి, లైక్ వాళ్ళకి నచ్చలేనట్టుంది. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వి ఎంజాయ్డ్ ఇట్. మేమే కాదు, చాలా మంది అందరూ ఎంజాయ్ చేస్తారు. జస్ట్ మరి ఏమో వాళ్ళకి నచ్చపోతే నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సినిమాని? చెప్తారు అంటే మూవీ చూసి వాళ్ళకి అర్థమైపోతుంది. జస్ట్ నెగిటివ్ టాక్స్ అది పక్కన పెట్టారు. కళ్యాణ్ గారు లుక్స్ వైజ్ గా అది చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు తెలిసిందే కదా, ఆయన లుక్స్ ఆయన ట్రెండ్ సెట్ చేస్తారు. తెలిసిందే కదా, మొన్న బ్రహ్మానందం గారు చెప్పారు ఆయన సెట్టింగ్ గురించి. ఇంకా మనం ఏం చెప్తాం, చాలా బాగుంది మూవీ. అంటే ఇంకా చరిత్ర తిరగరాస్తారా కళ్యాణ్ గారు మరొకసారి? రాశారండి. యాజ్ ఎ డెప్యూటీ సీఎం గా, యాజ్ ఎ హీరోగా వి ఎంజాయ్డ్ హిస్ మూవీ అన్నమాట. అత్తారించుకు దాని తర్వాత బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా?
అది ఇంకా వాళ్ళు అందరు డిసైడ్ చేయాలి. బట్ నాకు వరకు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. కలెక్షన్ ఎంత రావచ్చు అండి? కలెక్షన్ వచ్చేస్తాయండి, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి మూవీ కాబట్టి